హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక ఈ తల్లికి వందనం పథకం అమలుతో సంబరాల్లో మునిగి తేలుతున్నట్టు కనిపిస్తా ఉంది కదా. మొత్తం అకౌంట్లలో డబ్బులు వచ్చినాయా లేదా అన్నది ఇక చెక్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు ఆరా తీసుకుంటూ పెద్ద ఎత్తున ఒక సంబరం టైపు వాతావరణం కనిపిస్తూ ఉంది. అసలు ఈ తల్లికి వందనాన్ని ఎట్లా అమలు చేసిర్రు అన్నది ఇప్పుడు అతిపెద్ద డిస్కషన్ అనమాట. గతంలో మన చిన్నబాబు గారు, మన పెదబాబు గారు వీళ్ళంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమాన్ని ఏమన్నారు, ఇట్లా చేస్తే అంటే జనాలు సోమరిపోతులు కారా, రాష్ట్రం ఇట్లా అప్పుల కుప్పలాగా మారితే శ్రీలంక, జింబాబ్వే, సోమాలియా, ఇంకా బొంగు భోషణం అనుకుంటూ ఎన్నెన్నో కథలు మింగిరు కదా. మరి ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ సంక్షేమం మొన్న ఈనాడు పత్రికలోనూ, ఆంధ్రజ్యోతిలో, మన కులపత్రికల్లో రాసుకున్నాం కదా. ఒక్కటే రోజు 10,000 కోట్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం, దేశంలోనే సంక్షేమాన్ని ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం అని చెప్పి రాపించుకున్నాం కదా. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మీకు తెలియాలి. ఒకసారి అది మీకు చూపిస్తా చూడండి. ఇగో ఇది బడ్జెట్లో ఇప్పుడు ఇలా కోట్లలో ఈ ఏడాది మార్చి చివరి వరకు కాక్ గణాంకాల మేరకు అప్పు 81,622 కోట్లు. ఏప్రిల్ 3న చేసిన అప్పు 5,750 కోట్లు. మే నెల 6న అప్పు 6,822 కోట్లు. జూన్ 3న అప్పు 7,000 కోట్లు. జూన్ 10న అప్పు 7,000 కోట్లు. మొత్తం 1,08,194 కోట్లు. ఇవి కాకుండా బడ్జెటేతర అప్పు పౌర సరఫరాల సంస్థ నుంచి 2,000 కోట్లు, మార్క్ఫెడ్ నుంచి 6,700 కోట్లు, ఏపీఐఏసి నుంచి 1,000 కోట్లు, ఏపీఎండిసి నుంచి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 710 కోట్లు, మొత్తం కలిపి 19,010 కోట్లు. ఇక రాజధాని, మన అమరావతి రాజధాని ఉంది కదా, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో రుణం 11,000 కోట్లు, జర్మనీ చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు. ఇవన్నీ కలిపితే 1,60,000, 1,70,000 కోట్లకు మించిపోతామని అనమాట. ఇప్పుడు రోడ్డు మీద మన సర్పంచులు, వీళ్ళు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, తమ గ్రామ పంచాయతీ నిధులను మొత్తం ఎత్తుకపోయి అమ్మఒడి తల్లికి వందనాన్ని అమలు చేసిర్రు అని చెప్పి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. గతంలో ఈయననే నీ అమ్మ ఇచ్చిండా, నీ అమ్మ ఇచ్చిండా, నీ జేజ ఇచ్చిండా అని చెప్పి కథలు మింగింది కదా. మరి ఇప్పుడు ఈయన ఎట్లా అడగాలి? ఎవరేమో నుంచి అకౌంట్ల నుంచి ఆ డబ్బులు తీసి తల్లుల ఓడిలోకి ఎట్లా వేసిండ్రు? దీనికి సమాధానం చెప్పాలి కదా. రాసుకున్నాం తాడికాయంత అక్షరాలలో ఒకే రోజు 10,000 కోట్ల సంక్షేమం అని చెప్పి రాపించుకున్నాం, బాగుంది. కానీ అవి ఎట్లా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున ఒకటే సంవత్సరం ఏడాదిలో ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి వేయలే. ఉన్న అంటే ఆ పన్నుల రూపంలో వచ్చిన డబ్బులు కావచ్చు, ఎక్సైజ్ రూపంలో, రెవెన్యూ రూపంలో, ఇంకా రకరకాల రూపాల్లో వచ్చిన డబ్బునే జనానికి పంచే ప్రయత్నం చేసాం. మనం ఏం చేసినాం? కేంద్రం నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఈ నిజాన్ని బయటకు తెలియకుండా ఇక కొమ్మినేని శ్రీనివాసరావు మీద, తర్వాత కృష్ణరాజు గారి మీద అమరావతిని రాజధాని అంటారని చెప్పి ఇంకా రకరకాల పుండాకోరు కామెంట్స్ అన్నింటినీ జనం మీదకి రుద్ది ఇట్లా ఇంకా మళ్ళీ ఇంతోటి దానికి ఇంకా మళ్ళీ మన సవాళ్ళు ఎట్లా అంటే, ఇంకా ఇప్పటి నుంచి ఎవరైనా ప్రభుత్వం మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తే తాట తీస్తా అని చిన్నబాబు గారు అంటారు. ఒకసారి చూడండి ఇలా బింకెం ఎట్లుందో. నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నా పైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళ అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదా స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదా టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్. రెండో విషయం వచ్చేగల వాళ్ళు విన్నారు కదా, ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ లా ఉపయోగించి అంటే ఇప్పుడు వైసీపీలు కావచ్చు, మిగతా ప్రజలు కావచ్చు, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లనే 1,000 రూపాయలు జేబులోకి వేసుకున్నాడు అని చెప్పి సైకోగాడు, ఇక పెద్ద సైకోగాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడింది కదా. ఇప్పుడు 13,000 రూపాయలు వేసి 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ అంట, ఇంకా రకరకాల పేరుతో నొక్కేసిరు. బాగుంది. మరి అవి ఎవరి అకౌంట్లలోకి వెళ్తున్నాయో చెప్పాలి కదా. గతంలో జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నప్పుడు మరి డబల్ సైకో అనాలా, లేకపోతే ఇంకేమనాలి? ఒకసారి బాబు గారి మాటలు వినండి. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజ తాత ఇచ్చాడా, ఎవడిచ్చాడు? ఇట్లా అంటే ప్రతిపక్ష నేతనేమో అధికారంలో ఉంటేనేమో ఇట్లా విమర్శలు చేయొచ్చు. మనం అధికారంలో ఉండి ఒకవేళ ప్రజలు కానీ, నెటిజన్లు కానీ, సోషల్ మీడియా వారియర్స్ కానీ, డిజిటల్ మీడియా క్రియేటర్స్ కానీ ఎవరైనా కంటెంట్ రూపంలో ఏమైనా మీమ్స్ ఇంకేమైనా వేస్తేనేమో ది లా ఎక్స్టెంట్ ఆఫ్ లాను ప్రయోగించి నా జేబులోకి వచ్చాయా, వాళ్ళ తాట తీస్తా అని చెప్పి చిన్నబాబు లోకేష్ అంటున్నారు కదా.
మరి గతంలో మనం చేసిన ఆరోపణల సంగతి ఏంది? మరి అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ది ఎక్స్టెంట్ ఆఫ్ లా ఉపయోగించింటే మన బతుకులు ఎట్లుంటుండే, ఏడుంటుండే మన తలకాయలు? ఒకసారి ఆలోచించాలి కదా. ఈరోజు ప్రజలు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారో చూడండి. ఒక ఆయన, మేము 2016లో ఒక బాడుగ ఇంట్లో ఉండేవాళ్ళము. ఆ ఇల్లు ఖాళీ చేసి కూడా దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఆ ఇంటికి సంబంధించిన సర్వీస్ నెంబర్కు నా భార్య ఆధార్ లింక్ అయిందని అందులో 306 యూనిట్ల కరెంటు వాడారని తల్లికి వందనం పథకానికి ఇనెలిజిబుల్ చేశారు. జగన్ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు అమ్మఒడి పథకం డబ్బులు నా భార్య అకౌంట్కు క్రెడిట్ అయ్యాయి. ఇప్పుడు ఏ లెక్కన తల్లికి వందనం పథకం ఇనెలిజిబుల్ చేశారో అర్థం కావట్లేదు. మీరే చెప్పిండ్రు అదేంది ఉడాయి పథకం దేని కిందనో 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని చెప్పి మీరే ఒక లెక్క తీసిండ్రు. ఇప్పుడు మీరు ఇచ్చిన అంటే ఆ బడ్జెట్ అలొకేషన్స్లో భాగంగా కేవలం 54 లక్షల మందికే డబ్బులు అకౌంట్లలో పడ్డాయి. జూలై 5వ తారీఖున ఇంకెవరికైనా రాకపోతే వాళ్ళ ఫిర్యాదులు తీసుకొని ఇంకా రెక్టిఫై చేసి మిగతా వాళ్ళకు కూడా క్యాష్ రూపంలో అయితే క్యాష్ రూపంలో, లేకపోతే బ్యాంక్ అకౌంట్ల రూపంలో అయితే బ్యాంక్ అకౌంట్ రూపంలో వేస్తామన్నారు కదా. మరి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఏముంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 4 వీలర్ వెహికల్ ఉన్న 300 యూనిట్లు వాడినా ఇట్లాంటి రూల్స్ అన్ని చెప్పి ఫ్రేమ్ చేసి ఆ అమ్మఒడిని క్యాన్సిల్ చేయలే. ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళకందరికీ తల్లులకు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే ఒక తల్లికి తల్లి అకౌంట్లు 13,500 రూపాయలు చిత్తశుద్ధితో అమలు చేసింది. దాన్ని మనం ఏం చేసినాం గతంలో? ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ఇట్లా తల్లికి వందనం అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తే అప్పట్లో అంటే వీళ్ళు చేసిన ఆరోపణలు అలా వైకుంఠపురం అల్లు అర్జున్ సినిమా విడుదలైనప్పుడు ఆ డబ్బులు మొత్తం తీసుకుపోయి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తా ఉన్నారు అని చెప్పి ఈ పచ్చహమస్ ప్రచారం చేసింది. మరి ఇప్పుడు వీళ్ళు వేసిన డబ్బులతోన ఏం సినిమాలు చూస్తారు, తాగి తందనాలు ఆడుతున్నారని ఒకవేళ బులుగు పార్టీ కానీ వైసీపీ కానీ ఆరోపణలు చేస్తే ఎట్టుంటుంది? మనం తలకే ఎడబెట్టుకోవాలి. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పుడు 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మనం కొత్తగా ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసిన చరిత్ర మనకున్నదా? ఇప్పుడు ఈ పథకాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఇంప్లిమెంట్ చేసిండో దాన్ని యాజ్ డీజ్గా కాపీ పేస్ట్ అని చేసి కోతలు విధిస్తున్నారు తప్ప ఇంకా కొత్తగా మీరు చేసిన సంస్కరణ ఏంది దీంట్లో? ఇవన్నీ జనంలో చర్చకు వస్తూ ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చేసి సాధించిన ఘనత ఇదా? ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఓన్లీ తల్లికి వందనం అనే పథకాన్ని మాత్రం అమలు చేసి ఇక డాంబికాలు మామూలుగా లేవు. జగన్ కేవలం 5 ఏళ్లలో 1,50,000 కోట్లు 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇంకా దానికే సోమాలియా అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అని చెప్పి మనమే కదా వాగింది. మన కులపత్రికలోనే రాపించింది. ఒకడేమో 10 లక్షల కోట్లని రాస్తాడు, ఒకడేమో 14 లక్షల కోట్లని రాస్తాడు. ఆ లెక్కలేవి తెలియకుండానే మన చంద్రబాబు గారు నోటికొచ్చిన మాటలు మాట్లాడి తీరా నాకు కూడా క్లారిటీ లేదు, కొన్ని సంస్థలు కొన్ని పత్రికా యాజమాన్యాలు రాసిన ఫిగర్ను చెప్పినా అని. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? మరి ఇప్పుడు సోమాలియా అయితే లేదా, శ్రీలంక అయితే లేదా ఈ అప్పులతోన? చెప్పాలి కదా. సంపద సృష్టించి ప్రజలకు పంచుతా ఉన్నారు కదా. మరి సంపద సృష్టి ఏడ జరిగింది? ఒకవైపు జిఎస్టీ వసూళ్ళేమో నెల తగ్గుతూ వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు లేక వలసలు పెరిగిపోతూ ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి కదా. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? సో ప్రజలు ఆలోచించండి. ఈరోజు ఏదో తల్లికి వందనం కింద డబ్బులు వస్తున్నాయని మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత అమాంతం తగ్గిపోయిందని ఇంకా మన కులపత్రికలు, పచ్చపత్రికలు, పచ్చ మీడియా ఛానల్ అన్ని రాస్తూ ఉన్నాయి. కానీ రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కొలాప్స్ అయిందని మొన్న మన కూటమి సర్వేలోనే తేలింది కదా. 79 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు, మరో 77 మంది ఎమ్మెల్యేలు ఎల్లో జోన్లో ఉన్నారని వాళ్ళ ఇంటర్నల్ సర్వేలోనే తేలింది కదా. ఎంతసేపు గ్రావెలు, మట్టి తవ్వుకోవడం, లిక్కర్ సిండికేటు, ఇసుక మాఫియా, ఇట్లా ఎవరికి తోసింది వాళ్ళు దోచుకుంటూ జనాల్ని పట్టి పీడిస్తూ ఉంటే వీటి మీద ఎవరు డిస్కషన్ చేయకూడదు. కానీ ఈ తల్లికి వందనం కింద మీరు 2,000 రూపాయలను ఎందుకు కట్ చేస్తున్నారని అడిగితే ది లా ఆఫ్ ఎక్స్టెంట్ యూజ్ చేస్తామని చెప్పి మన చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అన్న ఇది? ఆలోచించండి. ఇదా పాలనా విధానం? మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఇష్యూలో, ఇన్సిడెంట్లో సుప్రీంకోర్టు నీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మడిసి పెట్టుకో అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. అయినా మనకు బుద్ధి రాదులే. కానీ సో ఇది ప్రజలారా, ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పథకాన్ని అమలు చేసి సూపర్ 6 అమలు చేసినాం, ఇంకెవరైనా అమలు చేయలేదంటే వాళ్ళ నాలుక మందం అని చెప్పి ఇంకా మనం చెప్పుకున్నాం కదా. ఇంకా రేపటి నుంచి ఎన్ని రకాల సంబరాల్లో ఎన్నెన్ని అద్భుతాలో చూసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.